పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్సీపీ అధినేతకు ఇంత తక్కువ సమయంలోనే తిరిగి విపరీతమైన జనాదరణ లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పెరుగుతున్న ఆదరణ రాజకీయ ప్రత్యర్థుల్లో గుండెదడ పుట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ స్వతహాగా మాస్ లీడర్. ఆయన బలం ప్రజలే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో కొంత దూరం పాటించడం వల్లే ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందనే చర్చ కూడా ఉంది. అయితే అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలనే సూత్రాన్ని జగన్ పాటిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన జగన్ కు భారీ జనాదరణ లభించింది. ఈ మధ్య కాలంలో ఆయనకు మళ్లీ పూర్వపు ఆదరణ దక్కుతోందని రాజకీయ వర్గాలు పసిగట్టాయి. అందుకే కొందరు వ్యతిరేక మీడియా సంస్థలు 3 రోజుల ముందు నుంచి ఆయన పర్యటనపై ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే ఈ ప్రతికూల ప్రచారమే జగన్ కు మరింత రాజకీయంగా లాభిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాదరణ లేని నాయకుడి రాజకీయ జీవితం అస్తమిస్తుంది. కానీ జగన్ కు లభిస్తున్న ఈ ఆదరణ ఉదయిస్తున్న సూర్యుడిని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాదిన్నర కూడా కాకముందే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జగన్ కు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం సాధారణ విషయం కాదు. హైదరాబాద్ లో జగన్ కు పోటెత్తిన జనం వైఎస్ఆర్సీపీలో జోష్ నింపగా, ముఖ్యంగా టీడీపీలో భయాన్ని నింపింది. జనంలో మళ్లీ జగన్ పై మోజు కనిపిస్తోందన్న చర్చకు ఇది తెరలేపింది. ఈ జనాదరణ కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను కూడా ప్రతిబింబిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనేందుకు ఈ మద్దతే నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. జగన్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏపీలో జగన్ పాదయాత్ర చేపడితే జనం పోటెత్తడం ఖాయమని రాజకీయ పండితులంటున్నారు. ఈ ప్రజాదరణే జగన్ కు 1000 ఏనుగుల బలం. కూటమిపై పోరాటానికి ప్రజలు ఇస్తున్న కొండంత మద్దతుగా భావించవచ్చు.